తెలుగు ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తన దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలను ఎంత స్వలాభం కోసం వాడుకుంటుండో, కక్ష సాధింపు కోసం వాడుకుంటుండో నాకు అర్థమైతలేదు. నిన్నటి దినాన అల్లు అర్జున్ గారి నానమ్మ అంటే అల్లు అరవింద్ గారి తల్లిగారు దర్శకులు, వాళ్ళు సినీ నటులు, వాళ్ళ కుటుంబ పెద్ద మనిషి చనిపోయిన 11వ రోజు వాళ్ళు చేసుకొని దానికి పిసిసి అధ్యక్షుడు పోతాడు, మహేష్ కుమార్ గౌడ్ గారు పోతారు, మరి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు పోతారు, చాలామంది పోతారు. అక్కడ ఏం జరగలే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక దిక్కు అక్కడ వాళ్ళ ఇంట్లో కర్మ జరుగుతూ ఉంటే ఈయన మరి అరవింద్ గారికి నోటీస్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? మీ పెంట్ హౌస్ కూలుస్తాం అని జిహెచ్ఎంసి ద్వారా నోటీసులు జారీ చేయించాడు. మరి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో మరి అల్లు బిజినెస్ పార్క్ పేరట 4 అంతస్తుల భవనము అక్కడ నిర్మాణానికి అనుమతులు మరి గతంలో జిహెచ్ఎంసీకి వెళ్ళి వాళ్ళు తీసుకున్నారంట. అయితే వీళ్ళు ఏం చేసినారంటే పైన పెంట్ హౌస్ చేసుకున్నారంట. ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మించారని ఆ పెంట్ హౌస్ మేము ఎందుకు గూలగొట్టద్దని చెప్పేసి నోటీసులు పంపిండు. ఎప్పుడు పంపిండు నోటీసులు? నిన్న అల్లు అరవింద్ వాళ్ళ తల్లిగారి దినాల రోజు 11వ రోజు వాళ్ళు చేసుకుంటా ఉంటే అలా పెంచిండ్రు. మరి ఇంత కక్ష కట్టడానికి గల కారణాలు ఏంది? ఈరోజు ఇవేవి లేవా ఇక్కడ అంటే ఎందుకనంటే నిన్న మరి ఉప ముఖ్యమంత్రి పోయినరు, వీళ్ళందరూ కూడా పోయినరు. మరి ఈయనకు అల్లు అర్జున్ గారు లేకుంటే అరవింద్ గారు మీరేమైనా కార్డు ఇవ్వలేదా? అయింది ఆయనకు ఇన్విటేషన్ చెప్పలేదా ముఖ్యమంత్రి గారికి? ముఖ్యమంత్రి గారిని మీరు పిలవలేదా? మరి ఎందుకు ఆయన కోపం వచ్చినట్టు? కేటీఆర్ కూడా వచ్చిండ్రు, ఆపోజిషన్ లీడర్. కేటీఆర్తోని జగదీష్ ఇంకా కొంతమంది వాళ్ళందరూ వచ్చిండ్రు, కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. కాబట్టి ఇంతమంది వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మరి ఈయన కేటీఆర్ వచ్చిందని రాలేదా? లేకుంటే అసలు ఈయన పిలవలేదా? ఈరోజు దేనికోసము అది అంటే వేరే రోజులలో వచ్చి ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు కామన్గా. ఈరోజు హైదరాబాద్ మొత్తం మనము పెంట్ హౌస్లో ఎన్ని ఉన్నాయని చూస్తే ఇక 101% మినిమం ప్రతి బిల్డింగ్ పైన పెంట్ హౌస్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు నువ్వు సీరియస్గా తీసుకొని ఈరోజు నన్ను పిలువలే కాబట్టి నేను వాళ్ళ సంగతి చూస్తా. ఈరోజు కేటీఆర్ని మీరు శత్రువులెక్క భావిస్తలేరు సార్. కేసీఆర్ని ఒకవేళ కేటీఆర్ని శత్రువులు కేటీఆర్ ఆ ఫంక్షన్కి పోవడం వల్లనే ఈరోజు వాళ్ళకు మీరు నోటీసులు ఇచ్చిండ్రనంటే ఈరోజు కాళేశ్వరం కట్టింది మేఘా కృష్ణారెడ్డి, మరి ఆయన తీసుకుపోయి కోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఇచ్చినావు? ఆయన శత్రువులెక్క ఎందుకు చూస్తలేవు? ఈరోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీలు ఎందుకు పెడతలేవు? ఆయన మీద ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకుంటలేవు? నా ఇష్టం అంటాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతే కాదు. ఈరోజు మీరు కక్ష సాధింపు చర్యలు పోవద్దు. పోయే ఒక సమయం సందర్భం ఉంటుంది. అక్కడ మామూలుగా మీరు పెడితే వాళ్ళని ఒకవేళ పరామర్శిస్తే పరామర్శించండి. లేకుంటే ఈరోజు వాళ్ళ పెద్ద కర్మ జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమంలో వాళ్ళు ఉంటే ఈరోజు దాన్ని మీరు నిజంగా ఇంత దుర్మార్గం నేను ఎప్పుడు చూడలే. పెద్ద కర్మ జరిగే ఇంటికి మీరు నోటీసు జిహెచ్ఎం మీరు రేవంత్ రెడ్డి నోటీసు అంటే మున్సిపల్ మంత్రి నీ దగ్గరనే పెట్టుకున్నావు కదా. 101% ఇది నీ పిల్ల చేష్టలు, వేరే ఏం పిల్ల చేష్టలే నువ్వు చేసేటి అన్ని. రేవంత్ రెడ్డి గారు చేసేటి ఈరోజు మొత్తం పిల్ల చేష్టలు తప్ప వేరే ఏం లేదు. కాబట్టి దీనిపైన ఈ కక్ష సాధింపు చర్యలు ఈరోజు బంద్ చేయాలి. ఆల్రెడీ మొట్టమొదటి నువ్వేమని ఎత్తినావు వాయిస్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విషయం గుర్తు చేస్తా. పోయిన సంవత్సరము డిసెంబర్ నెలలో పుష్ప 2 రిలీజ్ అయింది. అక్కడ 144 సెక్షన్ పెట్టినావు, నువ్వు పెట్టినావు రేవంత్ రెడ్డి గారు. 144 సెక్షన్ నడిచింది అక్కడ. ఆ 144 సెక్షన్ ఉన్నప్పుడు నువ్వు స్పెషల్ షో ఇచ్చినావు. ఇచ్చినప్పుడు ఎప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వస్తారంట, ఆయన ఆ రోజు వచ్చిండు. మీకు నోటీసులు కూడా ఇచ్చిండ్రు, మీకు అవి కూడా ఇచ్చిండ్రు, మీరు ఇయ్యలేదని మీరు చెప్పిండ్రు. కానీ అవి అన్నీ వాళ్ళు చూపించిండ్రు. తొక్కిసలాట జరిగింది. మీరేం మాట్లాడలేదు తెల్లారి.
నేను తెల్లారి నేను మాట్లాడిన దానిపైన మాట్లాడిన తర్వాత ప్రభుత్వం 3 రోజులకు మాట్లాడింది. అప్పుడు ఎప్పుడైతే అది ఆ సబ్జెక్ట్ అక్కడికి అయిపోయింది, ఢిల్లీలో ఎక్కడో ప్రోగ్రామ్ అయినప్పుడు నీ పేరు మర్చిపోయిండు అల్లు అర్జున్. నీ పేరు మర్చిపోవడం వల్ల నీ గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి ఆహా నా పేరు నువ్వు మర్చిపోతావా, చలో సంధ్యా హోటల్ కేసు ది, చలో జైలుకు పంపు అని చెప్పి దాని తర్వాత అరెస్ట్ చేసినాం. మేమేం అడిగినామంటే అల్లు అర్జున్ నీ సినిమాకి వచ్చిన వాళ్ళు తొక్కిసలాలు చనిపోయినరు, నువ్వు రాకుండా వాళ్ళు చనిపోయేటోళ్ళు కాదు, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలి అంటే ఆదుకున్నారు. ఆ కుటుంబం కొడుకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, అక్కడికి అయిపోయింది. కానీ నువ్వు దాన్ని మొత్తము అక్కడి అంటే మేము మానవత ఒకరు మరణించిన వారి తరపున నిలబడతాం, దోపిడీ గురైన తరపున నిలబడతాం. అది మన హ్యాబిట్ నది, అందులో మేము నిలబడ్డాం. కానీ ఆ కుటుంబాన్ని చూసుకున్నాడు, ఆ కుమార్కి ట్రీట్మెంట్ ఇప్పించిండు, ఇప్పుడు కూడా ఇప్పిస్తుందంట, చూసుకుంటుండంట. కాబట్టి అది అక్కడికి అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి మీ పాత్ర ఏంది? ఈరోజు మొన్న నువ్వు గణపతి దగ్గరికి వితౌట్ ఎస్కాట్ వెళ్ళిపోయినావు. జనం నీ మీద అక్కడ నీ మీద కోపం ఉంది, జనం నిన్ను పట్టించుకోక కుదిరింది. కానీ అదే నువ్వు నిజమైన నాయకుని ప్రజానాయకుడు అయితే అక్కడ జనం మీద జనం పడి అక్కడ తొక్కిసలాట జరిగేది, అనేకులు చనిపోయే పరిస్థితి ఉండే. మరి నీ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. కాబట్టి ఒక పెద్ద కర్మ జరుపుతున్న ఇంట్లో, దుఃఖంతో ఉన్న ఇంట్లో మేము సంతోషంగా వీడియో కాల్ చేసినాము అని ఆయన చెప్తారు. కానీ ఏదైనా దుఃఖం అనేది ఉంటే ఒక మనిషి రోజు నిన్నదా కనబడి కనబడిపోయేట వరకు దుఃఖం ఉంటుంది. అసలు ఇంటి పైన నీకు కక్ష కట్టి ఈరోజు నీ ఇల్లు గుళ్ళు చేస్తా అని నోటీసులు పంపడం ఇది పాశవిక చర్య. ఈ చిల్లర చేష్టలు, పిల్ల చేష్టలు మానుకో రేవంత్ రెడ్డి గారు, మానుకోండి. జై హింద్, జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.